కడుపులో ఉన్న బిడ్డ కాడ నుంచి పండు ముసలి వరకు పథకాలు అందించడం దద్దమ్మ పరిపాలన అవుతుందా? ఏ విధమైన లంచం లేకుండా పెన్షన్లే కానివ్వండి, సర్టిఫికెట్లే కానివ్వండి, ఆ బాధ్యులకు అందించడం దద్దమ్మ పాలన అవుతుందా? అవినీతికి పూర్తిగా నిర్మూలించడం దద్దమ్మ పాలన అవుతుందా? దద్దమ్మ పాలన చేసింది లుచ్చా నా కొడుకులు ఇళ్ళు, దద్దమ్మ పాలన చేసింది లఫంగి గాళ్ళు ఇళ్ళు. జన్మభూమి కమిటీల పేరుతో వేలాది రూపాయల ప్రజల దగ్గర దోచుకుంది ఈ దద్దమ్మలో. 370 కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ ఈ దద్దమ్మ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పేసి మన రాష్ట్ర భవిష్యత్తుని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంది ఈ చవట దద్దమ్మ. ఈ రోజు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఆ సేవలు అందిస్తుంటే అలాంటి పాలన దద్దమ్మ పాలన అయితే మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆ దద్దమ్మ పాలనే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరి సంఘనాగే 2014 నుంచి 2019 వరకు ఈ పథకాలు పెట్టకుండా నువ్వు ఎవరి సంఘనాగావు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు ఎవరు సంఘనాగావు? చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 రాజధాని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు ఆ బీడు భూముల్లో నువ్వు మొత్తం తగలబెట్టేశావు. ఈ 2019 నుంచి 2019 వరకు ఈ సంక్షేమ పథకాలు